ఎక్కువైపోయిన తర్వాత ఎక్కించగల తీసుకెళ్తారు. నేరుగా మధురవాడ తీసుకెళ్తారు. అక్కడే ఉంది. అక్కడ మెయిన్ టెంపుల్ ఎంటైర్ గ్రేటర్ విశాఖపట్నం. అక్కడ ఇష్యూస్ ఏంటి? అక్కడ ఇష్యూ ఏం జనాలు పర్లేదు. అక్కడ పోయినా అక్కడ వచ్చి టౌన్ దాటి ఉంది కాబట్టి మొదటి నుంచి అనుకుంటున్నాం ఎప్పటికప్పుడు సైకిల్ వేసిన ఏమవుతుంది. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది, షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు కానీ ఎనీవేర్ డంపింగ్ యార్డ్ ఉండదు, దూరంగా ఉంది. ఇది 14 ఏళ్ళు. దీనివల్ల యాక్చువల్ ఇష్యూస్ దోమలు స్మెల్ మనుషులు వెళ్ళి చచ్చిపోతున్నారు. దేనికోసం కంప్లైంట్లు ఉంటే ఏదో మొత్తం అలాగే చనిపోతారు సార్ మా వాటిలో. అంటే మీరు కంప్లైంట్ ఎన్నోసార్లు సార్ చనిపోయారంటే రీజన్ చనిపోయిన కుక్కలు చనిపోయిన పిల్లులు అన్నీ తీసుకొచ్చి సార్. ఇంకా ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది సార్. ఇక్కడైతే దారుణం సార్. స్కూల్ ఒకటి ఉంది సార్, చిన్నపిల్లల స్కూల్. వర్షంగాని పడితే మాత్రం రైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఇంకా దరిద్రంగా అయిపోతుంది. ఇదే నాలుగు జంక్షన్ సార్. ఇప్పుడు మీరు వస్తున్నారు బండ్లు పెట్టి రోజుకి 2 లారీలు వెళ్తాయి సార్. ఇప్పుడు 6 లారీలు వెళ్ళాయి సార్. మన ఇండియాలో మొత్తంలో ఉన్న ప్రాబ్లం నాయకుల్లో ఉన్నటువంటి నెగ్లిజెన్స్. డెఫినెట్గా ఇక్కడ నియరెస్ట్ ప్లేసు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో చూసి అక్కడ ఇది ఒక యాంగిల్లో డంప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు సరౌండింగ్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనూ లేకపోతే ఇంకొంచెం దూరంలోనూ ఈ మస్కిటోస్, ఈ స్మెల్, వాట్ ఎవర్ డెడ్ క్యాట్స్, డెడ్ యానిమల్స్ పడేయటం. ఇక్కడ నుంచి మనం ఈ చెత్త అంతా చేయాలంటే ఇప్పుడు ప్రపంచంలో కంట్రీస్ 2 రకాలు చేస్తున్నారు. జర్మనీలో అయితే రీసైక్లింగ్, వైజాగ్లో కూడా ఏదో రీసైక్లింగ్ ఉన్నది. రీసైక్లింగ్లో చాలా గట్టిగా స్టడీ జరగాలి. ఎంత స్టడీ జరగాలంటే అది మన కంట్రీ నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవాలి. ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ అబౌట్ దీస్ ఇష్యూస్. ఎక్కడైతే అడ్డగోలుగా ల్యాండ్స్ తవ్వేస్తున్నాయో ఏదైనా తవ్వేసినా ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ఇది ఇంచుమించు మట్టి ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉండే కొన్ని వ్యర్థాలని సపరేట్ చేసి ఎంత మట్టి వస్తుందో ఆ మట్టిని ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటిది. ప్రపంచంలో అన్ని కంట్రీస్లో వేస్ట్ ఫామ్ అవుతూనే ఉంటాయి. కాలిపోయిన టైర్ల దగ్గర నుంచి పాత కార్లు, అన్నీ బట్టలు, వాట్ నేమ్ ఇట్. సో వీటన్నిటిని కూడా మనం చేయడానికి ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్కి ఒక బాధ్యత ఉండాలి. ఎవడు చావు వాడు సావని మనకేంటి అనుకుంటే ఏం చేయలేం. ఏదైతే చేద్దామని మేము ముందుకు వస్తున్నామో మాకు అవకాశం దొరికితే మాత్రం 100% ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ని సపరేట్ దృష్టి పెడతాం. ఎందుకంటే దీని మీద ఏం చేస్తే బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్. ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. మన దేశంలో మన ప్రభుత్వాలు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయవు. సో ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. చచ్చిపోయిన పిల్లలు వేయకూడదమ్మా, ఎక్కడ తీసుకెళ్ళి పూడ్చండి, కుక్కలు వేయకూడదు. అలాగే మున్సిపల్ వర్కర్స్ ఆర్ మున్సిపల్ అధికారులు కూడా ఇవాళ ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తే అలాగే. ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. టఫ్ స్టాండ్ తీసుకున్నటువంటి ఏదన్నా గవర్నమెంట్ వస్తే మాత్రం అది చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ మేనేజెస్ ఇట్. అంటే ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు. ఈ చెత్త నిజంగానే చాలా కష్టం అనిపిస్తుంది. రియల్లీ బ్యాడ్. ఎంత కుళ్ళు ఉంటుంది, ఎంత యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి. యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏం రాదు. సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైనా ఉంటాయి. కరెక్ట్గా నాకు టెక్నికల్ వర్డ్స్ తెలియదు. అలాంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ అది మనుషుల్లో భయంకరమైన హామ్ చేస్తుంది. ఎంత పెరిగిందో మీరు ఎవరికన్నా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. చాలా తక్కువ మందికి దగ్గు అనేది వచ్చాయి. ఇవాళ ఇంచుమించు 150% పైన దగ్గుతున్నారు. జస్ట్ కాఫ్. అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మనం పీల్చే గాలి, మన వాతావరణంలో పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందో మీరు అబ్జర్వ్ చేసుకుంటాం. మనకి ఎవరికి పట్టదు, పర్లేదు దగ్గే కదా అనుకుంటాం. నెమ్మదిగా ప్రాణాలు తీసేస్తుంది. అది జస్ట్ ఫర్ కాఫ్. బట్ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వేవర్ ఆర్ఎస్ ఇంకొంచెం దాటి అంటే అనకాపల్లికి అంతా ఇది స్ప్రెడ్ అవుతుంది. అధికారులు ఉన్నట్టు పట్టించుకోరు. మేము మా వాయిస్ ఎంత రేస్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది. బట్ స్టిల్ విల్ ఫైట్. ఇలాంటి డంపింగ్ యార్డ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా
దొరికే సొల్యూషన్స్. ల్యాండ్లో మనకి యాక్చువల్గా ల్యాండ్ ఫిల్స్ చేసుకోవచ్చు. మనకి చాలా తవ్వేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కడితే అక్కడ మట్టి తవ్వేసుకొని అమ్ముకున్నారు కదా. ఇదన్నా చేయండి, తవ్వుకున్న మట్టి అమ్ముకున్నారు, మీరు మీ ఎమ్మెల్యేలు బతికారు. అట్లీస్ట్ ఈ డంప్ని ఈ చెత్తని కొంచెం ప్రాసెస్ చేసి ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేయండి, మళ్ళీ ప్రజలకు మంచిది. మేబీ వీటిలో ఉండే మెన్యూర్ వాల్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ ల్యాండ్కే ఉపయోగపడుతుంది. దీంతో ఓన్లీ అది చేయాలి మనం సర్వీస్ ప్రజలకి అనే ఊహ ఉన్నవాడికే వస్తుంది. లేనివాడు ఏంటంటే నా చక్కగా నేను ఇక్కడ దగ్గరలో హ్యాపీగా మంచి బిల్డింగ్ తీసుకొని మస్కిటోస్ రాకుండా అన్నీ పెట్టుకొని సుఖంగా ఉంటాం, వాడికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ మాత్రం దానికే ఐ ఫీల్ బ్యాడ్ స్మెల్ ఎంత వస్తుందంటే పాప ఇక్కడ ఇది స్కూల్లో పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళు తినేటప్పుడు ఈ దరిద్రం స్మెల్ వాళ్ళకి రావాలా? బాధపడుతున్నారు సార్, వస్తుంది బాధపడుతూ ఇంకంత అలవాటు అయిపోతుంది. తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తున్నారు? తప్పనిసరి పరిస్థితులు కాదండి, గట్టిగా ఫైట్ చేయాలి. ఫైట్ ఆల్రెడీ కలెక్టర్ కమిటీ వేశారు సార్, దీని మీద కమిటీ వేసిన తర్వాత కూడా కమిటీలు ఎన్ని నిలబడవమ్మా, కమిటీలు నిలబడవు. ఒక స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పరిపాలన దాన్ని వస్తుంది, అన్నీ వస్తాయి. డెఫినెట్గా దీని మీద దృష్టి పెడతాం. డంపింగ్ యార్డ్ ఉండాల్సింది పార్కు, నగరం నడిపోతున్న కమర్షియల్, ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, ఇక్కడ ఉండాల్సిన పార్కు, గ్రంథాలయ ప్లేస్లో డంపింగ్ యార్డు. ఇప్పుడున్న పాలకులు తీరాలంటే గత పాలకులు అలాగే నిర్వహించారు. కానీ రైతులకు ఇబ్బంది లేని చోట ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది సార్. ఒక రోజు 2 రోజులు కూర్చుంటే అంటే పాలకులకి తీరిక లేదు, అధికారులకి బాధ్యత లేదు. వాళ్ళు కూర్చొని 2 days కన్ఫర్మ్ చేసి ఆ రైతాంగాన్ని, బాబు మీకు అడ్డు లేదురా బాబు, తిప్పరోజు చెల్లిపోతుంది, మీకేం ఇబ్బంది లేదు కదా కూర్చొని మాట్లాడితే పోయి ప్రాబ్లం సాల్వ్ అయిపోతారు. ఊరి మధ్యన వేసుకునే పరిస్థితి ఉండదు. అటువంటి చర్యలు ఏదైనా తీసుకోవట్లేదు సార్ మీ వినతి పత్రం.